హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే వెనస్డే మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మా రొటీన్ అన్నమాట. ఆ రోజు ఫుల్ బిజీ డే, అస్సలు 1 మినిట్ కూడా గ్యాప్ లేకుండా అన్నమాట. ఇంకా ఆ రోజు కొన్ని వర్క్స్ కంప్లీట్ కూడా చేయకుండా ఆగిపోయిన డే అన్నమాట. వెనస్డే రోజు మార్నింగే అన్నీ ఉతికేసుకోవాలని ప్లాన్ వేసేసుకున్నాను అనమాట, క్లీన్ చేసుకుందామని. దానికి తగ్గట్టే పిల్లలు హస్బెండ్ ఫ్రెష్ అయిపోగానే మిషన్ ఆన్ చేసేసాను, బట్టలవి అవి ఆన్ చేసి మిగతా పనులు అయితే హస్బెండ్కి టీ పెట్టియడం, ఆయనకి భోజనం పెట్టడం, ఆయన తిని అయితే బయలుదేరిపోయారు. ఆ తర్వాత పాప లేస్తే పాపకు బ్రష్ చేయించి తనకైతే అన్నం తినిపించేస్తున్నాను అన్నమాట. తనకు తినిపించేసి నేను కూడా తినేసి అన్నీ ఉన్న కూరలు కొంచెం అన్నము అవన్నీ, అన్నం అయితే లేదు, కూర అయితే ఊడ్చిపెట్టుకున్నాను అనమాట. ఊడ్చిపెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ అక్కడ వేసేసుకున్నాను. చూడండి అంత గలీజుకుందో, అంబలు పడి టీ పడి. ఇంక బట్టలు అయితే ఆరేసుకున్నాను అనమాట. పాపకు తినిపించే ముందే ఆరేసి పెట్టుకున్నాను. కొన్ని అయితే ఇంకా మిగిలే ఉన్నాయి, దాని ప్లేస్ సరిపోలేదు. ఎందుకంటే మొన్న బోర్ వేసారన్నా కదా, అప్పుడు పక్కన అక్క వాళ్ళు కూడా ఉతుక్కోలేరనమాట. వాళ్ళు ఆపగానే ఆల్మోస్ట్ అందరూ 2-3 రోజుల నుంచి స్టోరేజ్ ఉన్న బట్టలన్నీ వేసుకుంటున్నారు. అంటే ఎవరు నెక్స్ట్ డే వేసుకుందాంలే అనుకొని ఊకొని ఉండొచ్చు కదా, మళ్ళీ 2 రోజులకే అన్న అయినాయి అనుకోకండి. ముందు నుంచి కూడా వేసుకోరు కదా, ఆ రోజు వేసుకుందాం అనే వరకు సడన్గా మార్నింగ్ లేచేటప్పటికే బోర్ వేస్తూ ఉండే అనమాట. ఇంకా ఆ డస్ట్తో వేసుకోలేరు. ఇంకా నేను కొన్ని అక్కడే పెట్టేసి ఇంకా నేనైతే ఇల్లు ఊకేసుకొని కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అయితే తోమేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాటర్ పడితే డస్ట్ అంతా నీట్గా పోదు కదా అని చెప్పి, చీపురు తడిసిపోతుందని ముందే ఊకేసుకొని తర్వాత గిన్నెలు స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని బయట కూడా ఇంకా వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నాను. నిన్ననే వాష్ చేశాను. ఇంక ఈరోజు క్లీనింగ్ అన్నప్పుడు కంప్లీట్ క్లీనింగ్ కదా, అందుకే కొంచెం వాటర్ వేసి నీట్గా అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా చైర్ మీద చేప పెట్టేశాను. చేప అయితే మార్నింగే ఫస్ట్ బట్టలు మిషన్ ఆన్ చేసినప్పుడే వాటర్లో తీసి పెట్టేశాను అనమాట. వాటర్ అన్నీ ఒడిచిపోయాక కారిపోయాక తెచ్చి చైర్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సెకండ్ రౌండ్ కూడా బెడ్షీట్స్ కర్టన్స్ కూడా మిషన్ అయిపోయిందనమాట, ఆల్ డన్. ఇంకా నేనైతే ఇల్లు తుడిచేసుకుంటున్నాను. బయట అయితే స్పేస్ లేదు కాబట్టి నేను ఆ బట్టలు మిషన్లో ఉన్న బెడ్షీట్స్ బొంతలు అయితే తీయట్లేదు, అందులోనే ఉంచాను. క్యాప్ ఎత్తి పెట్టాను స్మెల్ రాకుండా. ఇంకా నేనైతే ఇల్లు అయితే నీట్గా తుడుచుకుంటున్నాను. ఎంత డస్ట్ ఉందో, అబ్బా ఇంత చెత్తలా పడుకున్నామా అనిపించింది తెలుసా. అసలు చాలా నల్లగా అయిపోయింది, ఆ పౌడర్ అంతా వచ్చి పడింది కదా. ఇంకా నేను 2 టైమ్స్ అయితే తుడుచుకున్నాను. ఒకసారి లిక్విడ్ లైజాల్ వేసి తుడుచుకొని ఇంకోసారి ప్లెయిన్ వాటర్తో వేసుకున్నాను అనమాట, ఎందుకంటే జాగ్రత్త కదా లిక్విడ్ వేసినప్పుడు అని. ఇంకా తర్వాత ఇల్లు తుడిచేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయ్యే ముందైతే నేను మ్యాట్స్, మష్క బట్ట, ముక్కు తుడిచే నాప్కిన్స్ అన్నీ అయితే వాష్ చేసుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది, నేను మ్యాట్స్ అవి మిషన్లో వేయను, కొన్ని అయితే వేయను. సాక్స్లు వేయను, ముక్కు తుడుచుకునే వేయను, మష్క బట్టలు వేయను అనమాట. కొన్ని నాకంటుంటే మిషన్లో వేయను అనమాట. ఇంకా పాపకు వాటర్ పెట్టాను. ఇంకా కొత్త మ్యాట్లు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఉతికేసిన మ్యాట్లు ఆరేసుకోవాలి, అవి వేసుకోవాలన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఆరిన బట్టలు ఏమన్నా ఉంటే తీసేద్దామని చెప్పి తీసేస్తున్నాను అనమాట. తీసేసి సాపాను ఇంకొన్ని బట్టలు పట్టినంత వరకు మళ్ళీ ఆరేస్తున్నాను అనమాట. ఎందుకంటే సాప మళ్ళీ నైట్కి కావాలి కదా. సాప కొన్నిసార్లు వేడికి సాప అక్కర్లేదులే అనిపిస్తుంది, కానీ అమ్మో చేప లేకపోతే ఇంకా ఈ బండలపైన జర్రమని జారిపోతూ ఉంటాయి బొంతలు. ఇంకా అందుకోసమని సాప ఆరేసాను, ఆరిపోతుంది ఈవినింగ్ వరకు. ఎండ అయితే సాలిడ్గా కొడుతుంది అనమాట. ఇంకా చైర్ మీద ఉన్నాయి అన్నీ ఆరేసుకొని చైర్ అయితే లోపల పెట్టేసుకున్నాను. ఇంకా పాపకైతే స్నానం పోసేసాను అనమాట. చూడండి తన ఫేస్ ఎంత డల్గా ఉందో, కాలు సరిగా కింద పెట్టట్లేవని అరిస్తే అలా ఏడుస్తుంది అనమాట. ప్లీజ్ మమ్మీ వద్దు, నాకు షూస్ వేయొద్దు అన్న. షూస్ వేస్తా అన్నాను అనమాట, వేయొద్దు అని చెప్తూ ఉంది. ఇంకా తర్వాతకి డ్రెస్ వేసి తనకైతే క్రీమ్ పూసేసి జుట్టు అయితే దులిపేస్తున్నా అనమాట. కటింగ్ చేయించాలా వద్దా చూస్తున్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అంతా పడి జుట్టు ఫ్రీజీ అవుతుందన్నమాట. ఇంకొకటి సమ్మర్ కూడా వచ్చేసింది కదా,
అందుకోసమని చూస్తున్నా. కానీ తనైతే వద్దంటుంది. తను వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు వద్దంటున్నారనమాట. కటింగ్ ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇంకా తర్వాతకి ఫ్రెష్ అయిపోయాక కొన్ని పనులు అయిపోయాక కూర్చున్నాను. ఇంకా వాకింగ్ చేపిద్దామని. అలాగే జుట్టు కూడా ఆరబెట్టుకోవాలి. జుట్టు ఆరబెట్టుకోకపోతే ఇంకా నా తల అసలు పనిచేయదు. ఈవినింగ్ వరకు ఒక పేషెంట్ లాగా అయిపోతాను అనమాట. తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఇంకా అందుకోసమే బయట ఎండ కొడుతుంది కాబట్టి ఫ్యాన్ గాలి వేసుకొని ఇటు ఆరబెట్టినట్టు అవుతుందని చెప్పి మా చిత్తలతో అయితే వాకింగ్ చేపిస్తున్నాను అనమాట. మీకు కనిపించట్లేదు కానీ 2 రౌండ్స్ 3 రౌండ్స్ అని చెప్తుంది. 5 రౌండ్స్ అని చెప్తే అంటా ఉందన్నమాట. ఇంకా మా పక్కనక్క అలా వెళ్తూ చూస్తుందనమాట. అసే చెయ్యమ్మా చెయ్యు అంటే సరే అంటే చేస్తున్నా అంటుందన్నమాట. ఇంకా వాకింగ్ అయిపోయాక మార్నింగ్ రైస్ అంతా అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా నేను నా చిత్తాల కోసం అయితే కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాము. రైస్ పెట్టేసుకొని ఇంకా అది ఉడికేలోపు నేనైతే ఇటు బట్టలు మర్చేద్దామని అయితే మర్చేస్తున్నా అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆపేయడం ఎందుకు, ఇంకా ఉన్నాయి కదా సాయంత్రం మళ్ళీ బయట ఉన్నవన్నీ తీసి ఈ బెడ్షీట్స్ అన్నీ ఆరేయాలి కాబట్టి అందుకోసమని ఇంకా టకా మర్చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఒకటే రోజు 4 టైమ్స్ బట్టలు మర్చేసాను నేను. 4 టైమ్స్ మర్చేసాను, 4 టైమ్స్ ఆరేసాను అన్నమాట. అమ్మో అనిపించింది. ఇంకా టీవీలో ఒక కామెడీ సీన్ వస్తే నవ్వుకుంటున్నాను. దయ్యంలా నవ్వుతుంది ఏంటి అనుకోకండి. ఇంకా నేను మర్చేసేలోపు అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. కొత్త బియ్యం కదా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకా వంపేసుకున్నాను, ఉమ్మగిలిపోయిందనమాట. ఈలోపు నా బట్టలు కూడా అయిపోయాయి. బెడ్షీట్స్ ఒకటి ఉన్నాయి, బయటనే ఆరిపోతే వారేసుకుంటే నా బట్టల పని అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా అయిపోయాక కొద్దిసేపటికి నేను నా చిత్తల్లో అయితే రైస్ పెట్టుకుంటున్నాము. అమ్మో అని లేయన్న బౌల్ అంటే సరే వెయ్యు అంటుంది. నన్నే తినిపించమంటూ ఉందన్నమాట. లేదు నేను తినిపించను, నేను తినిపిస్తే నాకు రిమోట్ ఇచ్చేయి మరి అని చెప్తుంటే లేదు నేనే తింటాను అండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తే మళ్ళీ ఎవరు తినిపించారు కదా అని కొంచెం బాధ అన్నమాట. మీలో ఎంతమందికి ఇలా అన్నం తింపి పొయ్యి మీద పెట్టే అలవాటు ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మేమైతే వేసుకున్నాం అనమాట. వేడివేడిగా అన్నాలు అయితే వేసుకొని ఇంకా నా చిత్తల కోసం అదేదో పీసులు వెతికినట్టు వెతుకుతున్నాను అనమాట. ఎందుకంటే చిక్కుడుకాయలో గింజలు మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. గింజలతో తింటుంది, అందుకే గింజలు వేరు వేసుకుంటున్నాను. కానీ మా ఆయన తెచ్చిన చిక్కుడుకాయలో అసలు గింజలే లేవు. అదో హెడేక్ అనమాట. ఇంకా వేసి తనకైతే కలిపిచ్చేస్తున్నాను. అనుకోకుండా ఒక పొటాటో పడితే మా అమ్మాయి ఆ పొటాటోని కూడా మళ్ళీ తిరిగి నాకు వేసేసింది. ఇంకా తనైతే తింటుందన్నమాట. తను నేనైతే కలిసి తిన్నాం. అనుకోకుండా వేడిది పెట్టేసుకుంది, కాలింది పాపం బంగారు తల్లికి. ఇంక తినేసి నాదైతే అయిపోయింది. మా చిత్తలు ఇంకా తింటుంది చూడండి. నేనైతే ఇంకా రెడీ అయిపోతున్నాను, స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే అమ్ము నువ్వు తినేసి అని చెప్పి బయలుదేరుతున్నాను. ఇంకా ఏం క్రీమ్స్ పూసుకోకపోయినా బయటికి వెళ్ళినప్పుడు మూతి చూస్తే చండాలంగా ఉంది అనుకుంటారు కదా. మా ఆయన అయితే అస్తమానం తిడుతూనే ఉంటారు, ఏమైనా పూసుకో నా తోలు ఎప్పుడు చచ్చిపోతూ ఉంటుంది, తోలు కొరుక్కుంటూ ఉంటామన్నమాట. డ్రై అయిపోతుంది నా స్కిన్, డ్రై స్కిన్ అనమాట. ఇంకా మా చిత్తలకి అయితే బాయ్ చెప్పేసి ఒక్కదాన్ని వదిలి వెళ్ళాలంటే అసలు మనసు ఒప్పట్లేదు. ఎవరైనా వస్తే ఆంటీ వాళ్ళ దగ్గరికి పిలువు, కొత్త వాళ్ళు వస్తే అని చెప్తూ ఉన్నాను. మా అమ్మ ఎవరైనా వస్తే హాయ్ చెప్పాలి కదా అండి. మమ్మీ లేనప్పుడు ఎవరు వచ్చినా హాయ్ చెప్పకూడదు, తెలియని వాళ్ళు వస్తే ఆంటీ వాళ్ళని పిలువు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇంకా తను ఎప్పుడు తినిందో తిన్నాక అక్కడ పెట్టేయమన్నా. నేనైతే ఇంకా పిల్లలు తీసుకొని వచ్చానమాట. ఇంకొచ్చేటప్పటికే మా పెద్దోడైతే హెడేక్ అంటున్నాడు. ఇంకా మా చిత్తల్లి నాకు స్నాక్ కావాలని బీట్రూట్ తెచ్చిచ్చి జాక్ ఫ్రూట్ అంటుంది. జాక్ ఫ్రూట్ కట్ చేసి ఇవ్వమంటే జాక్ ఫ్రూట్ కాదు బీట్రూట్, తర్వాత కట్ చేసి ఇస్తాను నువ్వు పెట్టేపో అని చెప్పానమాట. తను ఇంకా పెట్టేసి వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు నాకు టైం లేదు కదా, తను తింటూ ఉంది. ఇంకా జుట్టేలే, నేను ఫ్రీగా ఉన్నా కానీ తను తింటూ ఉందని ఇంకా నేను జుట్టేలే అనమాట. సరే ఇంకా అని ఇప్పుడు జుట్టు వేస్తున్నా. ఇంకా జుట్టు కూడా తనకు నచ్చినట్టే వేయాలన్నమాట. ఇంకొకటేమో మా పెద్దోడికి బాగా హెడేక్ అంటున్నాడు 3-4 డేస్ నుంచి, ఏంటో ఏమో అర్థం కావట్లే. సరే అని చెప్పి ఇంకా రాగానే అయితే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. వాడైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. క్లాస్లో పడుకున్నాడంట. మామూలుగా అయితే ఎప్పుడు పడుకోడు. నేను చెప్పాను కదా నైట్ టైమ్స్ కూడా చాలా లేట్గా పడుకుంటాడు, చాలా రాద్ధాంతం చేస్తాడనమాట. వాడికి నిద్ర ఫాస్ట్గా రాదు. అలాంటిది ఇంకా క్లాస్లో 2 పీరియడ్స్ పడుకున్నాను, నాకు చాలా హెడేక్ వస్తుంది అని చెప్తున్నాడు.
నాకు ఇంకా చాలా కంగారేస్తుందనమాట. ఎందుకు ఏమిటి అని. ఎందుకంటే ఇలా యూట్యూబ్లో న్యూస్లో చూసినప్పుడు రకరకాలు చెప్తూ ఉంటారు కదా, నాకు అదో పెద్ద కంగారు అనమాట. మా ఆయన మళ్ళీ అట్లాంటివన్నీ సీరియస్గా తీసుకోడు. సీరియస్ మ్యాటర్ అయినా చాలా నార్మల్గా క్యాజువల్గా తీసుకుంటాడనమాట ఆయన ఆ టైపు. నేనేమో చిన్నదాన్నే ముందే భూతద్దంలో పెట్టి చూసుకుంటాను. నేను ఈ టైప్ అనమాట. మీలో ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా చేసేది ఏం లేక ఫస్ట్ అయితే ఆయిల్ పెడదామని చెప్పి ఆయిల్ అయితే బాగా పెడుతున్నాను. వీళ్ళకి షోక్ ఎక్కువ అని చెప్పాను కదా, ఆయిల్స్ పూసుకురాలి. డాడీ వద్దు వద్దు అంటే ఇంకా వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది ఆయిల్ వద్దు అని. ఇంకొకటి ఏంటంటే నిజంగానే ఆయిల్ పెడితే మా ముఖాలు మేమే గుర్తుపట్టలేనంత దారుణంగా దరిద్రంగా తయారవుతాయి అనమాట. ఇంకా ఆయిల్ పెట్టి కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పి నేనైతే మళ్ళీ ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పాను. హాస్పిటల్ తీసుకెళ్తావా అన్నాడు. కానీ నేను ఇప్పుడేం తీసుకెళ్ళానని చెప్పాను, ఎందుకంటే ఆయిల్ పెట్టా కదా, రిజల్ట్ తెలియాలి ఎందుకో ఏమో అని. ఇంకా ఆ తర్వాత ఆయిల్ పెట్టిన వెంటనే నాకైతే మీ కొరియర్ వచ్చిందనమాట మీషో నుంచి. ఇంకా సరే అని తీసుకున్నాను. ఇక్కడ ఎంతసేపు ఎందుకు చేస్తున్నా అంటే చేంజ్ ఇచ్చాను, చేంజ్ లేదంట. 20 రూపీస్ నోట్ కాయిన్, 20 రూపీస్ నోట్ రెండే ఉన్నాయి ఆయన నాకు ఇవ్వడానికి. 20 రూపీస్ కాయిన్ నేను ఇప్పటివరకు చూడలేదు. అమ్మో ఇది డూప్లికేట్ ఏమో నేను తీసుకోను భయం అని వద్దన్నాను. సరే నోట్ ఇస్తే అది అంటే చినిగిపోయేలాగా ఉంది. ఇది చినిగిపోతుంది వేరే ఇవ్వనంటే మేడం ఇది వద్దంటారు. సరే మీరే చేంజ్ ఇచ్చేయండి అంటే సరే నా దగ్గర లేదు అని చెప్పి ముందు 20 రూపీస్ నోటే ఇచ్చేయమన్నాక ఇది చినిగిపోతుందేమో, చినిగిపోతే ఉత్తగే పోతుంది కదా, సరే కాయిన్ అని ఇవ్వండి గుర్తుకుంటుందిలే అని ఆయనతో అనలేదు. కానీ ఇంకా కాయిన్ తీసుకున్నాను అనమాట. ముందు 20 రూపీస్ నోట్ తీసుకొని వద్దొద్దు నాకు కాయినే కావాలని చెప్పి ఇచ్చాను అనమాట. ఏంటి మేడం మీరు ఇలా చేస్తున్నారు అనుకుంటే వెళ్ళాడు ఆయన. ఇంకా తర్వాతకైతే నేను డబ్బులు తీస్తుంటే బీరువాల నుంచి నా చిత్తల్లో అయితే ఈ గ్యాప్లో ఈ గిఫ్ట్ ఎప్పుడో బయటికి తీసేసింది ప్రైజ్. వచ్చి చూసేసరికి అదిగో కాఫీ అంట, కలుపుకొని తాగుతుంది, సూపర్గా ఉందంట కాఫీ. వాళ్ళన్న ఏమో అదేంటి వాడు ప్రైజ్ తీసుకొని ఆడుతుంది సపోర్ట్ చేయవేమన్నాను అంటే వాడంటే నాదే కదా మమ్మీ ఏం కాదు మా చెల్లియే కదా అంట. హెడ్ఏక్లు అన్నారు హోంవర్క్ చేయమంటే అదిగో డ్రాయింగ్లు చేస్తారు హనుమాన్లు. ఇంక ఇద్దరు ట్రై చేస్తూ ఉంటారనమాట వాళ్ళ సొంతంగా. ఇంక ఈ లోపు అయితే నేను ఆరినవన్నీ చెప్పాను కదా తీసేయాలని, ఇంక అన్నీ తీసేస్తున్నాను అన్నమాట. తీసేస్తూ ఉన్న బెడ్షీట్స్ బొంతలు అవన్నీ అయితే ఆరేసుకుంటున్నాను. ఈలోపు పిల్లలకైతే నేను అన్నం కూడా పెట్టాలి. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చానమాట. ఎప్పుడు 3:30 4:45 వస్తాం కదా, ఇంకా నేను 4:30కి అట్లా పెడతాను స్నాక్ అయినా ఏదైనా. ఇంకా పెరుగన్నం వేసి ఇచ్చానమాట. మళ్ళీ నైట్ టైమ్స్ అడుగుతున్నారు. వీళ్ళకి బాగా వేడి చేస్తుంది అనమాట. వీళ్ళది కూడా హీట్ బాడీస్ అంటారా ఏమంటారు. సమ్మర్ వస్తే నాకు కంగారు. గత ఇయర్ కూడా ఒకటి వచ్చిందనమాట. ఏ ఇయర్ పీస్ఫుల్గా ఉండము, ఏదో ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది. నాకు చాలా కంగారు. ఇంకా ఆ టైంకి పెడితే ఇంకా అప్పుడు వేడంతా చూపిస్తుందని కొంచెం ముందు నుంచే ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు అన్నయ్యలు వాళ్ళ చెల్లికి తినిపిస్తూ ఉన్నారు. తినిపించడంలో కూడా మా చిన్నోడు బాగుంటాడు. వాడికి ప్రేమ ఎక్కువే, కోపం కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది, చాలా ఓపికగా. అదే చెప్తూ ఉందన్నమాట నా చిత్తల్లి. అమ్ము తమ్ముడు ఎంత చక్కగా తినిపిస్తున్నారు చూడు, చిన్నోడేమో భేర్ అంటున్నాడు మమ్మీ అంట ఉంది. ఎందుకు నాన్న అట్లా అంటే, మరి చూడు మమ్మీ ఆ పెడుతుంటే ఇట్లా అట్లా ఇటు చిన్నగా పెట్టి అటు ఇటు అంటే చేయిలో నుంచి జారిపోతుంది మజ్జిగంతా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే మీరు తినేయండి అని చెప్పి నేను వచ్చి బెడ్షీట్ ఎత్తుతున్నా. మా పెద్దోడిది అయిపోయి ఇంకా వాడు వచ్చిందనమాట. వాడు వాళ్ళ చెల్లి ఇక్కడైతే ఆడుకుంటున్నారు. నేనైతే బెడ్షీట్ అంతా సెట్ చేస్తూ ఉన్నా. పొద్దున్నే చేయాల్సింది కానీ ఇంకేం అవసరం అప్పటికి అవసరం లేదులే అని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇల్లు ఊకినాక జుట్టు దూసుకుంటే బాకిల్లో బయట అయినా సరే ఇంట్లో అయినా సరే జుట్టు అంతా రాలిపోతుంది. ఇంకా అసలు ఆ జుట్టు మొహం మీద పడుతుంటే అవ్వట్లేదని చెప్పి ఇంకా జుట్టు అయితే వేసుకున్నాను. మా డాడీ గారు బయట తిరుగుతుంటే అదే అరుస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు, బయట ఎందుకు తిరుగుతున్నావు? ఇంకా బయట ఇంకా వాళ్ళు బయట తుడుచుకోలేదనమాట. మేము మా ఇంటి ముందు కడుక్కున్నాం కానీ అందుకోసమని ఇంకా నేనైతే వాడి పైన అరిచేసి నా జుట్టు దూచుకోవడం కంప్లీట్ అయ్యాక నేనైతే ఇల్లు ఊకేసుకున్నాను అనమాట. ఇల్లు ఊకేసుకొని బయట అయితే వాకిలి ఊకేసుకుంటున్నాను. వాకిలి కాదు బాల్కనీ నాకున్నంత స్పేస్లో నేనైతే నీట్గా ఊకేసుకుంటున్నాను. షాక్మర్ వాళ్ళు డ్రాయింగ్ చేశారు కదా, ఆ డ్రాయింగ్ అంతా షాక్మర్ పొట్టు బాక్స్లలో కూడా తెచ్చి డస్ట్బిన్లో వేసే ప్రాసెస్లో బయటే వేస్తారు మోస్ట్లీ దాన్ని, అందులోకంటే బయట వేస్తారనమాట. ఇంకా తర్వాత ఊకేసుకున్నాక కాసేపు బయట చల్ల గాలి వస్తుందనమాట. చాలా బాగుండే ఆ రోజు.
చల్లగా ఉండే, ఇంకా గాలి వస్తుంది కదా, ఫ్యాన్ గాలి కంటే ఇది బెటర్ అని అక్కడ కూర్చున్నాము. ఇంకా వాళ్ళలో వాళ్ళు నేను జడ్జు నువ్వు కంటెస్టెంట్ అనుకుంటా కొన్ని క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుక్కుంటున్నారు అనమాట. వాళ్ళకి తెలిసినవి వాళ్ళు విన్నవి అనమాట, వాళ్ళకు వచ్చినవి అడుక్కుంటున్నారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్, వాట్ ఈస్ ద నేషనల్ యాంథమ్, అట్లాంటివన్నీ అడుక్కుంటూ ఆన్సర్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకో కొద్దిసేపు కూర్చున్నాక మెల్లిగా ఇంకా మళ్ళీ పనులు స్టార్ట్ అయిపోతాయి కదా అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకైతే స్వీట్ కార్న్ ఇచ్చి వలవమన్నాను. పాపం ఈ మధ్య స్వీట్ కార్న్, గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వాళ్ళే చేస్తున్నారనమాట. పర్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే నేర్చుకుంటూ ఉండాలి కదా, ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండం. అందులో నాకు మళ్ళీ వేరే ఎవ్వరూ లేరు చేసేవాళ్ళు, సో దానికోసం వాళ్ళకు నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అలా ఇంకా అలాగే నేను వాళ్ళకి ఆ పని చెప్పేసి వచ్చి ఒక పక్క పాలు పెట్టేసుకొని నేనైతే గిన్నెలన్నీ అయితే కంప్లీట్గా సర్దుకున్నాను. ఇటు ఈ పని చేసే లోపే కూలర్ అంకుల్ వచ్చి నిన్న కాల్ చేశామన్నమాట. ఆయనకి లేట్ అయిందంట, ఇంకా రాలేరు. ఇంకా కూలర్ రిపేర్ చేసి వెళ్ళిపోయారనమాట. కూలర్ చిన్న వైరింగ్ పోయిందమ్మా, పర్లేదు అని చెప్పి రిపేర్ చేసి వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారంటే ఆయన షాపింగ్కి వెళ్ళారనమాట. ఎప్పుడో లేట్గా వస్తారనుకొని వెళ్ళారు, ఇంకా ఆయన ఫాస్ట్గా వచ్చేసారు. ఇంకా ఆయన పని చేసుకొని వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ బట్టల కోసం వెళ్ళి మళ్ళీ మా చిత్తలకే పట్టుకొచ్చారు 2 స్కర్ట్స్ అయితే బాగున్నాయి, మంచి ఇట్లా నాకు చాలా ఇష్టం అనమాట. పర్సనల్గా అన్ని డ్రెస్సెస్ కంటే నాకు స్కర్ట్స్ చాలా ఇష్టము. ఇంకా నాకైతే ఛాన్స్ రాలేదు ఎప్పుడు. ఇంకా నా చిత్తలకైతే వాళ్ళ నాన్న అడగ్గా 2 తెచ్చాడు. 2 బాగున్నాయి, కానీ నాకు ఈ పింక్ టాపు జీన్స్ మీదకే బాగుంటుందేమో అనిపించింది, దీని మీద సూట్ అవ్వలేదు అనిపించింది. మీరేమంటారు, మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. నాకు ఇది బాగుంది అనిపించింది. ఇంకా తర్వాత స్కర్ట్స్ బాగా నచ్చాయంట. వాళ్ళ నాన్నకి కిస్ ఇచ్చి లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న నాకు తెచ్చినందుకు అని చెప్తుందనమాట. ఏదైనా తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తారు. మా పెద్దోడు నేను చేయలేం, కానీ మా చిన్నోడు మా చిత్తలి బాగా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అది కోపమైన ప్రేమైన. ఇంకా కూలర్లో అయితే మా చిన్నోడు వాళ్ళ డాడీ అయితే వాటర్ పట్టేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఫేస్ వాష్ చేసుకున్నాక మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా బొంతలు అయితే వేసేసాను, ఆరిపోయాయి అన్నమాట. ఇంకా పిల్లలు అయితే పడుకోండ్రా అంటే ఆడుతూ ఉన్నారు. ఈ రోజుకి నాది ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్